భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మారుతి స్విఫ్ట్ కారులో 111 గంజాయి ప్యాకెట్లతో ఆంధ్ర ప్రాంతం విశాఖ నుండి నాగపూర్ వెళ్తుండగా అశ్వారావుపేట తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అశ్వారావుపేట పోలీసులు కారుని తనిఖీలు చేస్తుండగా కారులో ఉన్నవారు పారిపోయే ప్రయత్నం చేయడంతో వెంబడించిన పోలీసులు కారుని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 22 కేజీలు ఉంటుందని, దీని విలువ బహిరంగ మార్కెట్లో ₹1,10,00,000 విలువ చేస్తుందని పోలీసులు వెల్లడించారు. నాగపూర్కు చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి విశాఖపట్నంలో వంగి శ్రీను అనే వ్యక్తి వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసినట్లు, ఈ గంజాయిని విశాఖ నుంచి నాగపూర్కు చేరవేసే బాధ్యతలు హైదరాబాద్ బెల్లంపల్లికి చెందిన సరీన్ కుమార్ బాబర్ ఖాన్లకు అప్పగించినట్లు పోలీసుల విచారణలో బయటపడిందన్నారు. వాహనాల తనిఖీ అశ్వారావుపేటలోని పేపర్ బోర్డు ముందు గల నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వారావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటుగా 111 గంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్కటి 2 కిలోల వెయిట్ గల మొత్తం 222 కిలోల గంజాయి దాంట్లో లభ్యమైంది. వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని వయా అశ్వారావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న నిందితుల వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకునగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల సరీన్ కుమార్ మరియు బెల్లంపల్లికి చెందినటువంటి బాబర్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు వివరాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గంజాయి ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, తనిఖీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలట్గా కూడా ఒక ఇన్నోవా కార్ను కూడా పెట్టుకొని దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఫిరోజ్ మరియు సంతోష్లు కూడా దాని ముందు ఎస్కార్ట్ చేస్తుండగా ఈ వెహికల్ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సరీన్ కుమార్ గతంలో కూడా ఇతనిపై 2 కేసులు కూడా ఈ గంజా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఒకటి కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు 2016-17 సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక 50 కిలోల గంజాయి కూడా వీళ్ళు ఈ సేమ్ విశాఖపట్నం చెందినటువంటి పంగి శ్రీను వద్ద కొనుగోలు చేసి ఈ నాగపూర్ చెందినటువంటి ఇంతియాజ్ కూడా అప్పగించడం జరిగింది. దాని ద్వారా కొంత కూడా లాభం రావడం జరిగింది. ఇంకా వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక రూటర్ తర్వాత క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేపట్టి ఇంకా దీంట్లో